దేశ రైతాంగానికి రోల్ మోడల్గా నిలుస్తున్న ఒక రైతుతో మనం ఉన్నాం. ఆ రైతు క్షేత్రంలో మనం ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్కడుగా కుంకుడుగాయను సాగు చేస్తున్న రైతు లోకసాని పద్మారెడ్డి. ఈ వీడియో కుంకుడుగాయకు సంబంధించింది కాదు, కానీ కొబ్బరిలో అద్భుత విజయం సాధించిన అంశాన్ని రైతుల దృష్టికి తేవడానికి ఈ వీడియో చేస్తున్నాం. మనతో లోకసాని పద్మారెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం మనం ఇది దేవరకొండ సమీపంలో చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో ఉన్నాం. ఇది పద్మారెడ్డి గారి ఒక క్షేత్రం. కొబ్బరి చాలా అద్భుతంగా వచ్చింది. దీనికి ఒక్క గింజ ఎరువు వాడలేదు ఆయన, పురుగు మందు కొట్టలేదు. సో అయినా కానీ అంత అద్భుతంగా మనకు కొబ్బరికాయలు కనిపిస్తున్నాయి. ఈ విజయం వెనుక, అంటే ఇలాంటి మంచి దిగుబడి తీయడం వెనుక పద్మారెడ్డి గారి కృషి ఏముంది, ఈ విషయాలని మనం పద్మారెడ్డి గారిని తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీతోటి చేసే వీడియోలు చాలా ఉన్నాయి నాకు, కానీ నేను ఇంతవరకు చేయని వీడియో కొబ్బరి అన్న. అన్న ఇంతవరకు మన భూమిపుత్ర ఛానల్లో కొబ్బరి గురించి లేదు. ఓకేనా. నాకు కొబ్బరి గురించి మంచిగా చెప్పి మంచి దిగుబడి తీసిన రైతు మీరు దొరికిరు అన్న. వాస్తవానికి ఇది చిన్నది మీ విషయంలో, మీ చాలా పెద్ద పెద్ద విజయాలు ఉన్నాయి అన్న. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం కొబ్బరి వరకు పరిమితం అయ్యాం అన్న. సో ఇప్పుడు ఇది ఎప్పుడు నాటిరు, ఇది ఏ వెరైటీ, మీ దీనికి పడ్డ శ్రమంతా చెప్పండి అన్న. యాక్చువల్లీ దీనికి నేను పెద్ద శ్రమ పడలే అన్న. పల్లె విచ్ఛేదన చెప్పాలంటే నేను అసలు శ్రమే పడలే. ఓకే. ఏమైందంటే యాక్చువల్గా మా ఈ పొలంలో మాకు నీళ్లు లేక ఓకే గతంలో చాలా బోర్లు వేసి చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. తర్వాత సరే మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి గారి పుణ్యాన ఓకే నాకు ఆయన కందకాలు కొట్టియడము, నాకు నీరును బాగా డెవలప్ చేయడము అది జరిగింది. జరిగినాక నేను మళ్ళీ అక్కడ ల్యాండ్ కాకుండా ఈ ల్యాండ్ పర్చేజ్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ పర్చేజ్ చేశాక దీన్ని కంప్లీట్ ఏమైందని అంటే ఈ నైరుతి నుంచి ఈశాన్య మూలకు ఈ పొలంలో 32 ఫీట్ల డౌన్ ఉంది. ఓకే. ఈ పొలం డౌన్ ఉన్నాక నేను ఈ పొలం కొన్నాక ఇది 60-70 సంవత్సరాల పడావు ఉన్న భూమి. ఈ భూమిని నేను కంప చెట్లు బీకేయడము ఇవన్నీ తేటగా చేస్తున్న క్రమంలో ఈ మధ్యన ఒక 1.5 ఎకరు పెద్ద కిల్లా గుట్ట లాగా ఒక 25 ఫీట్ల లోతుండి ఒక గుట్ట లాగా ఉన్నది. ఉన్న తర్వాత ఈ భూమిని నేను ఏం చేసినంటే ఈ మొత్తం ప్లౌలు వేసి దున్నిపించి ఆ కంప చెట్లు అవన్నీ నీట్ గా చేపిస్తున్న క్రమంలో ఒక రోజు వర్షం పడ్డది క్రాంతన్న. వర్షం పడి విపరీతమైన వర్షం పడి మేము ఇక్కడ పొలంలోనే ఉన్నాము. మా కళ్ళ ముంగల మా భూమి అంతా కొట్టుకొని పోతుంది. కొట్టుకొని పోయి పై లేరు కొట్టుకొని మా కళ్ళ ముంగలే పోతూనే ఉంది. పోతుంటే అరే ఏం తప్ప అని చూస్తే మా పక్కన గుంటిపల్లి అని విలేజ్ ఉంది. ఆ గుంటిపల్లి విలేజ్ లో కుంట మొత్తం నిండింది అని చెప్పారు. మన దాంతో పోయింది. అప్పుడు ఆ ఊరు అతను వచ్చి మా దగ్గర పొలంలో పనిచేసే అతనండి పటేల గుంటిపల్లి కుంట నింజేది అంటే అరే ఈ కుంట నింజా అనండి మన నీళ్ళే పోయి నింజాయి పటేల్ అని చెప్పారు. అరే ఎట్లా అబ్బా అని నేను బాధపడుతున్న క్రమంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు సార్ వస్తే సార్ ఇట్లా అంటే ఆయన ఉండి పద్మ అంటే దీనికి కందకాలు వేయాలి, కందకాలు వేస్తే బెస్ట్ అన్నాడు. అప్పుడు నేను ఇంకేం చేయాలని చెప్పి ఆ గుట్ట ఊడబీకి ముగ్గు పోసుకొని ఫస్ట్ సెంటర్ పాయింట్ ఒకటి చూసుకొని ఒక 20 ఫీట్ల వెడల్పు పెట్టి ఒక రోడ్డు పోసుకొని ఒక 3 ఫీట్ల మనం వచ్చిన రోడ్ అన్న. ఈ 3 ఫీట్ల లోతు ఈ రాళ్ళు పెట్టుకొని పేరు చేసి జేసీబీతో ఇదంతా పోసి ఊర్లలో వేస్ట్ బావిగడ్డలు ఏదైతే బావుల కాడ ఉంటాయో వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చి ఆ మట్టి కొట్టుకొచ్చి దీని మీద మొరం పోసుకొని ఒక రోడ్డు ఫామ్ చేసినాక మొత్తం కందకాలకు వచ్చారు. కందకాలు సారే ఉండి శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ శిష్యుడు శంకర్ ప్రసాద్ ఇద్దరు వచ్చి వాళ్ళు సలహాలు ఇస్తే సార్ ఆధ్వర్యంలో 10 మంది ఇంజనీర్స్ వచ్చారు. అందరం కలిసి మొత్తం ప్లానింగ్ చేసి లెవెల్స్ తీసుకొని కందకాలు వేయించారు. కందకాలు కొట్టినాక ఇక నాకు ఇదైపోయినాక అంతలో కాదర్వల్లి గారు వచ్చారు. శ్యాంప్రసాద్ రెడ్డి సార్ ఏమంటే కాదర్వల్లి గారు వచ్చారు. మిల్లెట్ మ్యాన్ కాదర్వల్లి గారు వచ్చి వారు మన దగ్గర గెస్ట్ హౌస్ లో రోజు ఉన్నప్పుడు వారేమన్నారంటే పద్మారెడ్డి నువ్వు ఈ కందకాలల్లా మునగ చెట్లు చింత చెట్లు పెట్టవచ్చు కదా అని వారు అన్నారు. సరే సార్ చూద్దాంలే అన్నాక ఇది గడిచిపోతున్నది. ఈ కందకాలు ఇది అయిపోయినాక కందకాలకు ఇది ఏమైతుందంటే యాక్చువల్ కందకాలు కొట్టాక ఈ ఒక 5 ఎకరాల బిట్టు తీసుకున్నాం ప్రాంతాలు. తీసుకుంటే అక్కడ మీది నుంచి వచ్చే లేరు ఏదైతే కందకం కొట్టినామో నీళ్ళు అక్కడికి వచ్చి సిల్ట్ మొత్తం మళ్ళీ ఈ కందకంలో చేరుతుంది. చెరుకు పోయే బదులు మన దగ్గరనే మన దాంట్లో కూడా మళ్ళీ బిట్లో ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వస్తుంది. వచ్చిన తర్వాత నేను అప్పుడు బొప్పాయి పెట్టడం జరిగింది. బొప్పాయి పెడితే ఆ బొప్పాయి మీది పక్క చెట్లు వీక్ గా ఉన్నాయి, కింది పక్క చెట్లు వస్తాముంటే బలంగా ఉన్నాయి. ఆ పంట తేడా ఉంది, మొక్కల
ఆ పోషక లోపం అవపడుతుంది. ఓకే. అరే ఇది ఇట్లా కాదు ఎట్లా అబ్బా అనుకొని ఈ గుంతలు ఎట్లా పోయి పుడపాలి, కానీ ఎట్లా పుడుపుతాం దీన్ని అని చెప్పి అప్పుడు ఆలోచన చేసి ఓకే. దాని పక్కన 5 ఎకరాలు రోడ్లు వేసుకుంటూ పోయినా చుట్టూ అన్ని రోడ్లు 5 ఎకరాలు బిట్టు 5 ఎకరాలు బిట్టు. సో ఇంకా 5 ఎకరాల నుంచి వాటర్ బయటికి రాదుగా, బయటకు రాదు. ప్లస్ సిల్ట్ కూడా ఏం చేసినా అప్పుడు దున్నినప్పుడు ఈ అప్పుడు సార్ తీపిచ్చిన గుంతలు కొంచెం తక్కువ చేసి 1 ఫీటున్నర ఉండేటట్టు చేసినాక మరి దీన్ని వేస్ట్ చేయకూడదు. అప్పటికే బొప్పాయి పెట్టినా, మళ్ళీ బొప్పాయి తీసి జామ బత్తాయి పెట్టినా. మళ్ళీ పెట్టిన తర్వాత ఈ గుంతలను వేట్ చేయొద్దని అనుకోకుండా నేను ఛత్తీస్గఢ్ వెళ్ళడము, అక్కడ అనుకోకుండా పరిచయం ఒక బెంగళూరు సార్ ద్వారా నాకు ఒక నర్సరీ పరిచయం కావడము, అతనితో మాట్లాడితే వారు మొక్కలు ఉండి 700 రూపాయలు ఒక మొక్క చెప్పిండు. ఒక మొక్క హైబ్రిడ్ మొక్క సార్ 700 అన్నాడు. అన్నాక నాకు వద్దులేనాక సారు సరే ఆ సార్ ఉండి అరే మా బ్రదర్ ఏమైనా ఉంటే చూడు సలహా ఉంటే చెప్పమే అంటే, సార్ మీరు ఒక పని చేస్తారా సార్ అండి. ఏం చెప్పంటే, నువ్వు మొక్కలు వేసుకపోతే ఇక్కడ నుంచి లారీలకే కిరాయి మస్తు అవుతుంది. ఓకే నేను పని చెప్తా, నీకు 140 రూపాయలకు ఒక కాయ ఇస్తా, చిన్న మొలకొచ్చింది, ఈ కాయలు నువ్వు తీసుకెళ్ళు అని చెప్తే ఇంచుమించు 3000 కాయలు మొత్తం లారీలో పోసుకొని తీసుకొచ్చినాక కొంచెం వెళ్ళినట్టు వెళ్తే అవి వేసుకొని లారీలో తీసుకొచ్చి అనామత్ 1 ఫీట్ లోతు గుంత తీయడము, అంతే. ఇంకేం గుంత కూడా లేదు, పార తీయడం, గుంత పెట్టడం. ఈ సిల్ట్ ఉంది కదా సార్, ఏది కందకాల సిల్ట్ ఎందుకు వేట్ చేయాలని అయితే అందరు 20 ఫీట్ల కోటి పెట్టారు. ఇక అది తర్వాత ఏది అవుతుంది అని చెప్పి నేను 10 ఫీట్ల కోటే ఇట్లా పెట్టడం జరిగింది. ఆ 10 ఫీట్ల మొక్క పెట్టాం. పెట్టి నాకు వేరే అతను ఛత్తీస్గఢ్ అతను ఏం చెప్పిండంటే, ప్లాన్ ఏం చెప్పిండంటే, సార్ మీరు కొబ్బరి నీరా తీసి కొబ్బరి కళ్ళు లాగా నీరా లాగా అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి సార్, మీరు ఏం కాదు సార్ పెట్టండి అని చెప్పిండు. చెప్పినాక నేను తీసుకొచ్చి పెట్టాక అందరు వచ్చి ఏమంటారంటే 20 ఫీట్ల కోటు పెట్టాలి కదా, నువ్వు 10 ఫీట్ల కోటు పెట్టావు, దగ్గర పెట్టావు, నీకు చెట్లు కాయవు అంటే నేను ఒకటే చెప్పిన. విచిత్రం ఏమైంది, ఇది పెట్టి కరెక్ట్ 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ చెట్టు పెట్టి 3 ఏళ్ళు అయింది, అంతే. 3 ఇయర్స్ అయితే 3 ఏళ్ళు అయిపోయినాక నేను 3వ ఏడు పడ్డది. 3వ ఏడు కంప్లీట్ అవుతుంది అవుతుంటే అనుకోకుండా చూస్తే పిందెలు 2 ఏళ్ళకే పిందెలు స్టార్ట్ అయినాయి విచిత్రంగా. అయితే కాకపోతే ఈ సిల్ట్ తోనో ఏదో ఎంత బలంగా వచ్చినాయి చూడు, స్టెమ్ చాలా లాగా వచ్చింది. ఈ విధంగా అన్ని మొక్కలు వచ్చిన తర్వాత ఇక నేను చూస్తుంటే చాలా చెట్లు కాస్తాయి. ఓకే ఎండాకాలంలో మీలాంటి వాళ్ళు ఇట్లా వస్తే ఒక సైంటిస్ట్ వచ్చి ఆయన క్లైమేట్ చెక్ చేసి బయట పోయి చెక్ చేస్తే 46, 45 ఉంది, మన దాంట్లో చూస్తే 38, 39 ఉంది. ఈ పొలం చాలా తగ్గింది 6-7 డిగ్రీలు తగ్గింది. అప్పుడు ఆయన చెప్పింది కొబ్బరి చెట్లతోని నువ్వు ఇన్ని చెట్లు పెట్టడం వల్ల ఇది ఒక కోనసీమ లాగా తయారైపోయింది. అయితే అప్పుడు నేను ఇక సరే మంచిదిలే అని చెప్పేసి మొక్కలు ఇది అయిపోయిన తర్వాత ఇక కొబ్బరికాయలు ఒకసారి 2 ఇయర్స్ అయిపోయినాక అక్కడక్కడ కాసినాక తీసేసి చూస్తున్నాం. చూస్తే ఇట్లనే కాయలు చూస్తే మంచి వాటర్, ఫుల్ వాటర్ ఉంది, మంచి స్వీట్ ఉంది. ఓకే దీన్ని మనం 100% నేను అంత ఆర్గానిక్ చేస్తా కదా, మొదటి నుంచి నా వ్యవసాయం ఆర్గానిక్ కదా. కొన్ని వీడియోలు వస్తున్నాయి ఏమని, కొబ్బరికాయ కూడా విషమే, ఇంజక్షన్లు ఎక్కిస్తారు, పోతే గుళికలు వేస్తున్నారు, ఇదంతా జరుగుతున్నది అని చెప్పారు. యాక్చువల్ మనము పెట్టింది 10 ఫీట్ల కోటి, ఎన్నెన్న గాయని ఏమన్నా గాయని నా క్లైమేట్ సెట్ అయినా చాలు, నేను పెద్ద పెట్టుబడి పెట్టలేదు అని అనుకున్నా. ఫస్ట్ తెచ్చా మన కొబ్బరికాయ కొనుక్కొచ్చుకోవడమే, కొబ్బరికాయ అది ఎంత 140 రూపాయలు కాయన్న, 3000. మనం అంతా లేబరు వాళ్ళంతా మనమే పాలతో అనుమతి పెట్టాం, ఆ డ్రిప్ ఆ సిల్ట్ లో పెట్టాం కదా, ఏ పట్టిలేదు రేలే, ఆ సిల్టే దానికి పెద్ద బలం, అది తీసుకొచ్చి పెట్టాం. పెట్టినాక చెట్లు ఒక్క చెట్టు చచ్చిపోలే, ప్లస్ ఒక్క చెట్టు చచ్చిపోలే ఒక్కటి, ప్లస్ ఇంకోటి ఎక్కడ కూడా ఇది టెంపరరీ అది బొక్కలు పెట్టి అదేది కదా అది రాలే. మనం ఏంటంటే మనం పెట్టిన 6 నెలల తర్వాతనే ఎమ్మటే మనం తయారు చేసిన సంజీవిని ఉంది కదా, LPR సంజీవిని అంటే కుంకుడుగాయలు ఇవన్నీ విషాముష్టి అన్ని కలిపి నేను తయారు చేసిన పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ డ్రమ్ములలో నానబెట్టడము. నేను నా పెండ స్లర్రీ ఉంటుంది, అవును నేను ఆవులది గోమూత్రం నాకు స్లర్రీ ఉంది కదా అన్న చూసారు కదా, ఆ స్లర్రీ నేను ఏదైతే తోటలకు వాడుతున్నానో ఈ దాంట్లోనే కుంకుడుగాయ రసము ఇవన్నీ దాంట్లో కలపడము, మోటార్ తో మొత్తం మిక్సింగ్ చేయడము చేసి అంతా కలిపి ట్యాంకర్లు నింపుకొచ్చి మనము డ్రిప్ ద్వారా పోదు, మళ్ళీ ఇట్లా కాదని చెప్పి రోడ్డు మీద ఇట్లే పోకుండా ట్యాంకర్ పెట్టి 6 months కోసారి అది పోస్తున్నాం. అది కూడా ఎట్లా పోసినా మొదల మీదంగా పోసిన, కింద పోయలే,
పోయాలి. మొదలు ఆ చెట్టు ఈ మొగి ఏడైతే మొగి నుంచి పోసిర్రు. మొగికా నుంచి కుంకుడు రసం ఇట్లా కలిపింది కదా, అవును. ఆ చేదు బాగా ఉపయోగపడుతుంది, ఇది రాకుండా ఉంటది అనే ఉద్దేశంగా పోయడం జరిగింది. ఓకే. విచిత్రంగా థర్డ్ ఇయర్ క్రాప్ వచ్చింది, కాయలు దింపుతూనే ఉన్నాము. అవును. ఇప్పుడు థర్డ్ ఇయర్ లాస్ట్ చాలా కాయలు ఇప్పటికి అద్భుతంగా ఉన్నాయి. నేను చూసినాం కదా చెట్ల, ఇప్పుడు విజువల్స్ తీసినాం మనం. అమ్మడం జరిగింది. ఆహా. ఇక మనం ఊహించని విధంగా మ్మ్. ఇది బ్రహ్మాండంగా ఇచ్చింది. దీనికి నేను ఎలాంటి కెమికల్ గానీ గుళికలు గానీ ఓకే. ఏమీ లేదు. ఆ. ఇది మనం గొప్పలు చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. అది అనుకోకుండా ఆ సిల్ట్ తోని మ్మ్. ఆ బలము ప్లస్ అవును. మన కుంకుడు రసము వీటితోని స్లర్రీ ఓకే. వీటితోని మ్మ్. ఒకసారి 2 సార్లు మాత్రం ఉప్పు వేయమని ఒక సలహా ఇస్తే ఉప్పు వేయడం జరిగింది. ఏ కల్లుప్పు కల్లుప్పు ఆ మొగిలి చల్లమంటే చల్లేసిన. ఆహా. ఇక నేను చేసింది అయితే నాకు చాలా మంది సైంటిస్టులు ఏం చెప్పారు, మ్మ్. అసలు ఉప్పు వేయొద్దయా, ఎవరు చెప్పారు నీకు ఉప్పు వేయొద్దు అన్నారు. ఓకే. కానీ నాకు ఒక మోటు రైతు మ్మ్. ఏం కాదు సార్ నువ్వు ఉప్పు వేయి నీకు ఎందుకని చెప్పిండు. సో రైతు చెప్పింది నమ్మిరు మీరు, అంతే. నమ్మిన. నాకు నమ్మకం, నాకు కరెక్ట్ సక్సెస్ అయింది. సక్సెస్ అయింది. ఉప్పు, కొబ్బరికాయ, మన కుంకుడుకాయ రసము, సీతాఫల గింజలు, స్లర్రీ, అంతే. ఇదే నాకు పెద్ద ఆయుధము. మ్మ్. ఇప్పుడు ఇక నాకు దొరికిపోయింది. మ్మ్. నేను ఇక అది ఇప్పుడు ఆ కుంకుడుకాయ రసం పోయడం వల్ల ఓకే. ఆ స్మెల్ కోనో లేకపోతే ఇంతవరకు ఒక్క మట్ట కూడా కొట్టాలి. కొట్టలే. ఆ. మ్మ్. నేను ఆ తర్వాత ఎందుకంటే నేను పామాయిల్ రైతులకు అవును. కుంకుడు రైతులకు నా LPR సంజీవిని మ్మ్. కొన్ని వేల మందికి పామాయిల్ రైతులకు ఇచ్చిన, ఓకే. కొబ్బరి రైతులకు ఇచ్చిన. మ్మ్. బ్రహ్మాండంగా ఇది అయిపోయింది. ఓకే. వాళ్ళకి నేనేం చెప్తున్నా, మ్మ్. మీరు విషము రేపు తాపితే మీకు పాపం తగులుతుంది. అవును. మనం ఆర్గానిక్ కాయలని 10 రూపాయలు ఎక్కువ అమ్ముకోవచ్చు, అవును. మనకేం నష్టం లేదు. అవును. మనం డిమాండ్ గా రైతులు, అందుకే ఇప్పుడు నేను ఎవరికి అమ్మట్లేదు. మ్మ్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది ఎట్లా అమ్మట్లేదు, ఇప్పుడు తోటకు వచ్చిన వాళ్ళు ఓకే. ఫార్మర్స్ నా తోటకు రోజు 500-600 మంది, ఓసారి 100 మంది, 50 మంది, ఇవాళ 130 మంది వచ్చారు. 130 మంది వచ్చారు. అట్లా వస్తారు. ఆ. వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే అనే మాకు కావాలంటే మ్మ్. చలో మ్మ్. బయట 50 రూపాయలు ఎందుకు, నాకు 40 రూపాయలు తెంపుకోండి, అంతే. అంతే ఓకే. తీసుకో, మనం నాకేం బయట- ప్రాబ్లం, నా మెయింటెనెన్స్ లేదు. లేదు. అప్పటికప్పుడు తెంపుకుంటారు. దళారులకు ఇచ్చే బదులు కస్టమర్ కు డైరెక్ట్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళని తాగుతారు. అవుతుంది. నేను ఇప్పుడు అందుకోసం ఇప్పుడు నా దగ్గర ఆ. నాది పోలపల్లి స్టేజ్ మీద నా షోరూమ్ ఉంది కదా, అవును. నా షోరూమ్ దగ్గరనే నేనే ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ఒక మిషన్ పెట్టి ఓకే. మా ఒక బాబుని పెట్టేసి అమ్మిస్తారు. కాయలు మ్మ్. మంచి ఆర్గానిక్ కొబ్బరికాయలు 50 రూపాయలు పెట్టి అమ్మాలనేది ఒక ఆలోచన. అంతే. ఎందుకంటే డూప్లికేట్ ఇవన్నీ పనికి వాళ్ళ కెమికల్ ఇచ్చే బదులు అవునవును. మంచి ఉపయోగం అవుతుంది. ఇంకో ఉద్దేశం ఏంది రాత్రి ఇప్పుడు మన చెప్పండి. నేను కొబ్బరికాయలు వేరే వ్యాపారస్తునికి ఇస్తే మ్మ్. నాకు ఆ కాయ మొత్తం అక్కడ వెళ్ళిపోతుంది. అవును. ఇప్పుడు నాకు ఒక లాభం ఏంటంటే నా దగ్గరే పొలం దగ్గర చేసుకుంటే అవును. ఇది కొబ్బరికాయలు మొత్తం మళ్ళీ నాకే మిగిలిపోతాయి. అంతే. ఈ మిగిలిపోతే నేను తీసుకొచ్చి షెడ్లర్లో అది వేసేసి మిషన్లు వేసి మనం మళ్ళీ వాడుకుంటాం పౌడర్ మళ్ళీ. చేసుకుంటా. అవును. పౌడర్ చేసుకొని నేను మళ్ళీ చెట్లకు ఎరువు వాడుకోవాలనేది నా ఉద్దేశం కరెక్ట్. అక్కడ. అవును. అందుకే నా ఉద్దేశం ఏంది, నేను ఎప్పుడు రైతు దట్టు వ్యాపారస్తుడు మనకు కావాలి. ఇదంతా కూడా ఆర్గానిక్ కదా, 100%. కాబట్టి నీకు ఉపయోగం అది. ఇక చూడన్నా, మ్మ్. నీకు అడుగున ఎక్కడైనా ఏమైనా ఉందా? ఏం లేదు. ఏమీ ఉండదు. ఇదే నాకు మొత్తం చెట్లు, ఏ చెట్లు ఇప్పుడు ఎన్ని చూసుకున్నా ఉన్నాయన్నా మనం మొత్తం ఇప్పుడు ఇది నాకు 30 ఎకరాలు. అంత కలిసి ఇంచుమించు 3000 చెట్లు ఉంటాయి. 3000 కొబ్బరి బార్డర్లలో వచ్చి అంతటి వచ్చి అదే మీరు 3000 తెచ్చిన 3000 100% 3000 ప్లస్ అంతకుముందు ఒక 16 చెట్లు ఉన్నాయి. ఓకే. ఇంచుమించు 3016 చెట్లు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ప్రతిదీ కాపు వస్తుంది మనకు. ఇంచుమించు 60% వచ్చింది. 60%. అంత రాలేదు. ఆహా. 60% చెట్లు ఇప్పుడు అంటే వచ్చినాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచే క్రాప్ తీస్తారు మీరు. అంటే కొద్దిగా వచ్చినాయి. ఈ సంవత్సరం మాత్రం 60% చెట్లు, లాస్ట్ ఇయర్ ఒక 30% ఉండొచ్చు, ఓకే. 20%. ఈ ఇయర్ మాత్రం కాయలు ఇట్లా సైజ్ అవ్వడము, ఇది అంతా అవ్వడము. మ్మ్. ఇప్పుడు మొత్తం మెయిన్ ప్లాంటేషన్ చేసిన, ఓకే. ఒక 4 acres మెయిన్ ప్లాంటేషన్. దీన్ని ఆ కొబ్బరి అది మోనోక్రాప్ అది. అంటే అల్ల ఏం లేదన్న, మ్మ్. అల్ల ఏంటంటే ఫస్ట్ జామ పెట్టిన, ఓహో. 6 సంవత్సరాల కింద జామ పెట్టిన. ఓకే. ఏది నేను ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చి డెవలపేషన్ చూసారు కదా జామ, అవునవును. అవును. ఆ జామ పెట్టిన. అవును. జామ పెట్టాక తర్వాత మళ్ళీ 20 ఫీట్లకు 15 ఫీట్లకు ఇది కొబ్బరి పెట్టిన. ఓహో. కొబ్బరి పెట్టాక మళ్ళీ నువ్వు అందరు ఉండి నువ్వు ఎన్ని చేసినావు, శ్రీగంధం పెట్టలేదు అందరు అంటారు అని మళ్ళా 600 చెట్లు ఈ కొబ్బరి మధ్యన శ్రీగంధం పెట్టాను. ఓహో. ఇప్పుడు కొబ్బరి, శ్రీగంధము, జామ. జామ ఈ 6 ఏళ్ల నుంచి కాస్తుంది. అవును. కొబ్బరి పెట్టే 3 ఏళ్ళు అయింది. ఓకే. 3 ఏళ్లలో ఇప్పుడు నాకు ఇంచుమించు 240 చెట్లు 4 ఎకరాల్లో ఉంది. ఓహో. ఆ 240 చెట్లలో ఇంచుమించు ఒక 180 చెట్ల దాకా కాస్తాయి ఈ సంవత్సరం. అంటే మనకి 3000 కాక అదనంగా అవి లేదన్న, ఈ 3000లోనే ఈ ఆ రోజు పెట్టేటప్పుడే అలానే పెట్టి ఓకే. అన్ని కలిపి అన్ని రోడ్ అంటేనే కాకుండా అక్కడ కూడా పెట్టారు. మెయిన్ క్రాప్ అన్ని కందకాలు. ఎప్పుడైతే దిగుబడి వచ్చిందన్న అంచనా ఉందా ఏమన్నా మీకు? లేదన్న, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మనకు దొరుకుతుంది. అంటే దొరుకుతది. ఇంకోటి ఏమైతుందంటే నా దగ్గరకు వచ్చిన మా బంధువులు, విఐపీలు, ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళకు తెంపి ఇవ్వడం, మా ఇంటికి కూడా మేము కూడా తెంపకపోయి బాగా తాగడము,
వర్కర్స్ కూడా తాగుతారు, లేబర్ కూడా నా దగ్గర పర్మనెంట్ ఒక 20 మంది వస్తారు, ఓహో అది లేని వస్తారు. ఓకే వాళ్ళు కొన్ని సార్లు తెంపుకొని తాగుతారు, నాకు తెలుసు. అవును సో చూడనట్టు వెళ్ళిపోతాను అనమాట, నేను చూడనట్టు తినే వెళ్ళిపోతాను. వస్తువు అయిపోయింది తాగని మనం ఏం లేదు పాపం, మనకు పర్మనెంట్ లేబర్ చేస్తున్నారు, అవును ఏముంది నోటి మీద బండాలము. తాగని ఆరోగ్యమే కదా, మనకు కూడా పుణ్యమైన కొన్ని 1% 2% అట్లా పోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఇన్కమ్ లెక్క తెలుస్తుంది. తెలుసు ఇప్పుడు ఇన్కమ్ పరంగా నాకైతే ఏం తెలియలేదు. కానీ కాపు కాకపోతే మాత్రం యావరేజ్ బాగుంది. గా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక చెట్టు 40 చెట్లు, ఒక 40 నుంచి ఇప్పుడైతే 30 నుంచి 40 కాయలు ఉన్నాయి ఒక్కొక్క చెట్టు మీద ఇంకోదట ఇట్లా. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా మనకు. ఇంచుమించు 30 నుంచి 40 కాయలు దాకా ఉన్నాయి. అవును నేను అనుకునేదాన్ని నా 30-40 కాయలు కాసిన ఉమ్. ఓ 30-40 రూపాయలు అమ్మినా 1600 రూపాయలు ఒక్క చెట్టు ఓ ఇస్తుంది. చెట్టు. ఆఖరికి 1000 రూపాయలు వచ్చినా నష్టం లేదు, అవును మనకు మంచి డబ్బులు వస్తాయి. ప్లస్ అవును. మెయింటెనెన్స్ లేదు, నా క్లైమేట్ మారిపోయింది. అవును ఆ, ప్లస్ మిగతా క్రాప్స్ కూడా ఇది యూస్ఫుల్ కదా. చాలా ఒక ఈ ఆనందం weather. అనిపిస్తుంది. అవును. ఇళ్ళకి వస్తే చూడు క్లైమేట్ ఇదంతా ఒక ఎక్కడ లేని ఆనందాన్ని ఇస్తుంది. అదే, అంటే మనకు తెలంగాణ అంటే ఈ గుట్టలలో మాది వేడి గాలి వేడిగాలి, మా చందంపేట మండలం అంటేనే ఇక అవును. ఈ కరువు ప్రాంతం. కరువు ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇది ఒక ఒయాసిస్ లాగా అనిపిస్తుంది. అవును. కాబట్టి ఏ విధమైన రైతు మాత్రం ప్రతి రైతు కూడా నేను అదే అడగబోతున్నా. అంటే అన్న. ఇంకెవరన్నా రైతు ఆ. ఇట్లనే 1 ఎకరంలో 2 ఎకరాల కొబ్బరి సాగు చేయాలనుకుంటే మీరు ఏం సలహా ఇస్తారు? ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తా. ఉమ్. ఎందుకు చెప్తా అంటే నీకు ఈ రోజు ప్రజలకు కరోనా తర్వాత మంచి అవేర్నెస్ వచ్చింది హెల్త్ మీద. ఆ. కాబట్టి ఆర్గానిక్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అందరూ ఆర్గానిక్ ఆర్గానిక్ అనేది బాగా ఇదైంది. అవును నేనేమంటున్నా అంటే నువ్వు ఆర్గానిక్ నువ్వు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా చేయడానికి ఇది అవకాశం ఉంది. ఉంది. నువ్వు చిన్న కుంకుడు రసము, కొంచెం పశువుల ఎరువు అవును అవి వేసుకుంటే సరిపోతుంది. చాలు. ఆ? నువ్వేం మెయింటైన్ చేసేలేదు. ఓ 20-30 సంవత్సరాలు అయితే మనకు మంచి ఇన్కమ్ వస్తుంది కదా. లాంగ్ స్టాండింగ్ క్రాప్ కదా. నీకు పెద్ద ప్లేస్ పట్టదు. పట్టదు. అవును నీకేం నువ్వు ఆ పంట పెట్టుకో, మధ్యలో ఏదైనా పెట్టుకో, ఉమ్. మనకి ఏ విధంగా ఇదైతుంది. ఒక్కటే పంట పెట్టుకోకుండా నా ఉద్దేశం ఏంటంటే కూల్ డ్రింక్స్ అనేది ఫ్యూచర్ లో బ్యాన్ అవుతుంది, అవుతుంది. ఖచ్చితంగా తగ్గిపోతాయి. అవును. అందరికి ఇవాళ డయాబెటిక్ ఇవన్నీ వచ్చేసినాయి కదా. వచ్చేసినాయి. అవును షుగర్ అంటే అందరికి భయమైంది. అవును. కాబట్టి కొబ్బరి నేచురల్ ప్రొడక్ట్ కాబట్టి అవును పెట్టుకొని రైతు కూడా డిఫరెంట్ ఒకటే బత్తాయి ఒకటే అదే పెట్టుకోకుండా అన్ని రకాలు ఉంటే మనకు ప్రతి సీజన్ లో ఏదో ఒకటి వస్తుంది. ఇంటిగ్రేటెడ్ క్రాపింగ్ చేసుకోవాలి మనం. ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకుంటే వెనుకటికి మన వాళ్ళు మేకలు పెంచినట్టు ఉమ్. బర్రెలు పెంచితే అవి ఆ దున్నపోతులు వస్తే అమ్ముకునేది, అవును ఆవులు పెంచితే కోడలు వస్తే కోడలు అమ్ముకునేది. అవును అసలు దసరా పండుగ, దీపావళి పండుగ ఇట్లా వస్తే బట్టలు పట్టించుకోవాలంటే ఆ మేకపోతులు అమ్ముకొనే అవును పండుగ చేసేది, అమ్ముకునే పైసలతో. అవును అవును నీకు దున్నపోతులు ఉంటే 2 దున్నపోతులు, ఆడపిల్లల పెళ్లిళ్ళు ఉంటే ఓ 4 మేకపోతులు అమ్ముకునేది. అంతే. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మనం మేకలను వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం కాబట్టి ఓకే. నీకు ఏ పని లేకుండా పెట్టేసి వదిలిపెడితే నీకు మంచిగా ఇన్కమ్ వస్తుంది కదా. ఇప్పుడు మీ లెక్క ప్రకారం చెట్టుకి 1000 వచ్చినా చెట్టుకు 1500 నుంచి 2000 రూపాయలు ఎక్కడ పోవు. అవును పోనీ 1000 రూపాయలు వచ్చినా అవును. ఓ 100 చెట్లు ఉంటే 1,00,000 రూపాయలు అయితే వస్తాయి కదా. వచ్చినట్టు. మనకి ఏమి ఇది ఇప్పుడు నేను ఇలా ఖర్చు 3000 లేదు. ఖర్చు లేదు. అవును 3000 చెట్లు ఇవ్వాలి మనకు. ఆ 3000 ఎన్ని వచ్చినా సరే ఒకటి కాసిన కాయకపోయినా ఒకటి కాయకపోయినా అన్న 2000 చెట్లు ఇచ్చినా ఇంటూ 1000 రూపాయలు ఊహించలేము. ఊహించలేము. కాబట్టి ప్రతి రైతు అన్ని రకాలు పెట్టడం కరెక్ట్. ఓకే. కొన్ని కుంకుడు మొక్కలు పెట్టడం వల్ల పాలినేషన్ అవుతుంది. ఓకే. ప్లస్ మనకు అవి కూడా సంవత్సరానికి ఇన్ని పైసలు వస్తాయి. అవి కూడా ఆఖరికి 50 రూపాయల కిలో అమ్ముకున్నా ఓ 2500 చెట్టుకు వస్తాయి. అవును 50 కిలోలు కాసి 50 రూపాయలు వచ్చిన 2500 వస్తాయి. ఓకే. కొన్ని కుంకుడు చెట్లు, కొన్ని కొబ్బరి చెట్లు, కొన్ని జామ చెట్లు, ఓకే. కొన్ని బొప్పాయి చెట్లు, ఒకటే బండ గుర్తు పెట్టకుండా నిత్యం 365 రోజులు చేతిలో డబ్బులు ఆడియాలి. పాడిలాగా. నాకు ఇప్పుడు ఒకప్పుడు వ్యాపారం చేసేది, నాకు మోటార్ల డీలర్షిప్లు అవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఉన్నప్పుడు నాకు అది నడిచింది, ఇలా నాకు అది లేదు, తగ్గింది. మనం కూడా తగ్గించుకున్నాము. వయసు అవుతుంది, వయసుతో పాటు మన వ్యవసాయం మీద మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది. సరే మనకి ఇవన్నీ అవార్డు రావడము, ఇంకా బాధ్యత పెరిగింది. దాంతో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు నాకు రోజు జామకాయలు అమ్ముడు పోతాయి, బొప్పాయి కాయలు అమ్ముడు పోతాయి, సపోటా కాయలు అమ్ముడు పోతాయి, ఉసిరికాయలు అమ్ముడు పోతాయి, సీతాఫలకాయలు అమ్ముడు పోతాయి, కొబ్బరికాయలు అమ్ముడు పోతాయి. నెక్స్ట్ అంటే నీకు ఏదో విధంగా ఎప్పుడు డబ్బులు వస్తుంటే మనం లేబర్ కు పెట్టడానికి మళ్ళీ కొత్తగా అప్పులు చేయవలసిన అవసరం లేదు. మనకు డబ్బులు ఏముంటదంటే ఎన్ని పైసలు వచ్చినా బదాయి తోట ఉంది. ఒక రోజు మనం 2 సార్లు అమ్ముకుంటాం. సీజన్ మొత్తం సంవత్సరం మీద కత్తెర సీజన్, మెయిన్ సీజన్ 2 సార్లు అమ్ముకుంటే 2 సార్లు అప్పటి వరకు డబ్బులు పట్లేరు చేపలు అప్పులే చేయాలి,
ఎక్కడెక్కడ ఎన్ని డబ్బులు ఉన్నాయో డబ్బులు మన దగ్గర నగదు రాగానే ఉండదు. అక్కడ కట్టాలి. అవి తీసుకొచ్చి మళ్ళీ వాడిని కట్టినప్పుడు ఆ రోజు ఒక వారం రోజులు అవపడతాయి ఆ డబ్బులు. అంతే అంతే. కానీ నీకు ఈ రోజు పెట్టుబడి కావాలంటే రోజు ఇలా ఏముందన్నా ఇలా మీరు ఉదయం మీరు ఇంతమంది రైతులు వచ్చారు, ఉదయం నుంచి నేను ఇలా జామకాయలు 18,000 రూపాయలు దగ్గర వచ్చిన మీరు చూసారు, అవును. చూపించిన మీకు 18,000 అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కాదు కదా. కదా, కాదు కదా. మరి రోజు 10,000 15,000 వస్తాయి కదా. అవును. ఇప్పుడు కొబ్బరికాయలు నిన్న ఎవరు మన వచ్చారు రైతులు, ఉమ్. కొబ్బరికాయల దగ్గర ఒక 200 కొబ్బరికాయలు కొనుక్కొని పోయారు, ఓకే. 8,000 రూపాయలు అంతే. రానే వచ్చాయి. నెట్ వచ్చినట్టుగా. వచ్చినాయి కదా. అంతే. నాకు ఏం అంటే నేను ఈజీగా అవును. అట్లా కాబట్టి రైతు తప్పకుండా కొబ్బరికాయలు పెట్టు అన్ని రకాల మిశ్రమ పంటలు పెట్టుకోవాల్సిందే అన్న ఉమ్. నా ఉద్దేశం. ఓకే అట్లా ఓకే అన్న. రైట్ Thank అన్న. you. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ క్రాంతి అన్న. థ్యాంక్ యూ అన్న.